కర్కాటక రాశి వారికి సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. మీ జన్మ నక్షత్రము పునర్వసు నక్షత్రం 4వ పాదం వారిది, పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో పుట్టినటువంటి వారిది, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో పుట్టినటువంటి వారిది కర్కాటక రాశి అవుతుంది. మీ పేరులోని మొదటి అక్షరం గనక హే, హూ, హే, హోడా, డా, డి, డు, డే, డో ఈ అక్షరాలతో గనక మీ పేరులోని మొదటి అక్షరం ప్రారంభమైతే గనక మీది కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి వారికి ఈ అదృష్ట సంఖ్య 2, అనుకూల సంఖ్యలు 1, 3. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అవడం వల్ల మీరు ముత్యాన్ని ధరించవచ్చు. పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వారు కనకపు క్షీరాగాన్ని, పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఇంద్రనీలాన్ని, ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు జాతిపచ్చను ధరించడము శ్రేయస్కరము. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము జూన్ 19, 2014 వరకు గురువు వ్యయస్థానమైనటువంటి మిథున రాశిలో ఉండడం వలన, ఆ తర్వాత జన్మరాశి అయినటువంటి కర్కాటకమునందున సంచరించడం వలన గురువుకు సంబంధించినటువంటి ఫలితాలు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత శని నవంబర్ 2, 2014 వరకు అర్ధాష్టమ స్థానమైనటువంటి తులారాశి యందు 4వ ఇంట, పిమ్మట పంచమ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి సంచరించడం వలన అర్ధాష్టమ ఫలితాలు నవంబర్ వరకు మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. రాహువు జూలై 12, 2014 వరకు అర్ధాష్టమ స్థానమైనటువంటి తులారాశి యందు, అనంతరము తృతీయమైనటువంటి కన్య యందు వక్రించడం వలన జూలై తర్వాత రాహువు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కేతువు జూలై 12, 2014 వరకు రాజ్యస్థానమైనటువంటి మేషరాశి యందు, అనంతరము భాగ్యరాశి అయినటువంటి మీనరాశి యందు సంచరించడం వలన రాహుకేతువులు ఇరువురు కూడా మీకు జూలై తర్వాత సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో జూన్ 19 వరకు గురువుకు సంబంధించినటువంటి శాంతి చేసుకోవడం చాలా వరకు శ్రేయస్కరము. అదేవిధంగా శనికి సంబంధించినటువంటి జపదానాలు కూడా చేసుకోవడం మీకు శ్రేయస్కరము. ఇక ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఫలితాలు కనుక చూసుకుంటే, ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు అధికంగానే గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగ, వ్యవహారాదుల వారులకు ప్రోత్సాహము, లాభము, జయము ఏర్పడతాయి. నిరుద్యోగ, ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా మీరు పూర్తి చేసుకుంటారు. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరంలో మీకు తప్పకుండా వివాహం అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సంతాననేమి దంపతులకు సంతాన ప్రయత్నాలు ఈ సంవత్సరంలో కలిసి వస్తాయి. నూతన వ్యాపార సంస్థలను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. మాతృవర్గం వారికి ఈ సంవత్సరం మంచిది కాదు అని గుర్తుంచుకోవాలి. విదేశీ వ్యాపార ప్రయత్నాలు మీకు నిజంగానే లాభదాయకంగానే గోచరిస్తున్నాయి. నూతన గృహ నిర్మాణము కాస్త కష్టంతోనైనా కానీ ఈ సంవత్సరంలో మీరు పూర్తి చేసుకుంటారు. జీవనదారులలో సమస్యలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ త్వరిత కాలంలో అవి పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పుణ్యకార్యములలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. సంతానం మంచి స్థితిలో స్థిరపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా అదుపు చేసుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శన ఈ సంవత్సరంలో చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు ఏర్పడినా కానీ తగ్గుముఖం కూడా పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనేటువంటి మంత్రాన్ని జపించడము శ్రేయస్కరం. మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8, అనుకూల సంఖ్యలు 4, 5, 9.